ఆవిష్కరణ అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాను. శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ ఎక్కడ జరిగినా మనము కొన్ని విషయాలు యాదిరెడ్డి గారు అనేక విషయాలు మనం ముందర పెట్టిండ్రు, చరిత్ర మనం ముందర పెట్టిండ్రు. ఒకటి మనం అందరం మరాఠీలో ఇది చాలా ఫేమస్, దీన్ని హిందీలో అనువాదం చేసి మీ ముందర పెడతా ఉన్నా. शिवाजी महाराज थे कौन? काशी की कला ना होती, काशी की कला ना होती मथुरा मस्जिद बन जाती। अगर शिवाजी ना होते अपन सबकी सुनती हो जाती। सोचो अगर शिवाजी ना होते तो ना होता कोई जैन, ना होता कोई बौद्ध, बस चारों ओर हरा आतंक होता, औरंगजेब इस देश का बादशाह होता। అంటే బేసికల్ గా శివాజీ మహారాజు ఒకవేళ చరిత్రలో లేకున్నట్టయితే వీడు ఏం రాసిండ్రయ్యా? ఈ ఛత్రపతి శివరాజ్ మహారాజ్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం అని పెట్టి నా బొమ్మ అటు పెట్టిండ్రు, ముఖ్య అతిథి అని ఈటలన్న బొమ్మ ఇటు పెట్టిండ్రు, లోకల్ పార్లమెంట్ సభ్యులని. శివాజీ మహారాజ్ లేకుంటే ఏమైతుండే? అది రాసేది ఛత్రపతి శివాజీ మహారాజ్ అటుకెళ్ళి మొదలై ఇటు అవుతుండే, నా బొమ్మ ఇటు అవుతుండే, ఈటలన్న బొమ్మ ఇటు అవుతుండే. అర్థమైందా అన్న? ఇవాళ మనం అందరం అయోధ్యలో మందిరం కట్టుకున్నాము. రామ జన్మభూమి ఇక్కడ ఎప్పటి నుంచి అయితే విహెచ్పి మన అనుబంధ సంస్థలు దశాబ్దాలు శతాబ్దాలు కొట్లాటలు ప్రాణత్యాగాలు ఇవన్నీ చేసుకున్నాక మనము గత సంవత్సరం అయోధ్యలో రామలల్లా విగ్రహ ఆవిష్కరణ చేసుకున్నామంటే ఆనాడు ఆ శివాజీ మహారాజు, ఇవాళ నరేంద్ర మోడీ, నేటి శివాజీ మహారాజు. ఇవాళ ప్రపంచంలో మొత్తం హిందువులందరూ ఐక్యంగా మహాకుంభమేళాకు వచ్చి ఎందరు కోట్లు వచ్చిండ్రు? 60 కోట్లు వచ్చిండ్రా? 70 కోట్లు వచ్చిండ్రా? కనీసం 70 కోట్ల మంది వచ్చిండ్రు హిందువులు వచ్చిండ్రు అక్కడికి. అమెరికా నుంచి, ఇంగ్లాండ్ నుంచి, ఆస్ట్రేలియా నుంచి దాదాపు ప్రతి ఇంటి నుంచి హిందూ సోదరుడు సోదరిమణి కుంభమేళాలో పోయి త్రివేణి సంగమంలో స్నానాలు చేసి రావడం, ఇది హిందూ ఐక్యత చాటడం జరిగింది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి గారు యోగి ఆదిత్యనాథ్ గారికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ పాదాభివందనాలు తెలియజేస్తాను. బటింగే తో కటింగే. అందరు కులాలు, నా కులం, నీ కులం, అన్న కులం, తమ్ముడు కులం, అన్ని కులాలు బలంగా ఉండాలా, హిందువులందరూ ఐక్యంగా ఉండాలి. కాంగ్రెస్ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు, ఇటువంటి పార్టీలు అనేక సంవత్సరాలుగా దశాబ్దాలుగా ఈ దేశాన్ని ఏలి కేవలం హిందువులకి నష్టం తప్ప నయా పైసా లాభం చేయలేదు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఇయ్యాలటి వరకు యూనిఫామ్ సివిల్ కోడ్ రాలేదు. ఒక హిందూ గవర్నమెంట్ ఎంప్లాయీ చచ్చిపోతే ఆయన భార్య బతుకున్నంత వరకు అదేదో పెన్షన్ ఇస్తారు. కానీ తుర్కాయన చచ్చిపోయాడు అనుకో, ఫస్ట్ పెద్ద భార్య చచ్చిపోయే వారికి ఇస్తారు, తర్వాత రెండో భార్య చచ్చిపోయే వారికి ఇస్తారు, తర్వాత మూడో భార్య చచ్చిపోయే వారికి ఇస్తారు, నాలుగో భార్య చచ్చిపోయే వారికి ఇస్తారు. ఇది కాంగ్రెస్ మన హిందువులకు ఇచ్చిన గిఫ్ట్, వక్ఫ్ యాక్ట్.
ఈటలన్న ఇల్లు మంచిగుంటది. ఆ వక్ఫ్ బోర్డు వచ్చి ఇది నా ఇల్లు అంటే ఈటలన్నే ఖాళీ చేసిపోవాలి. అది వక్ఫ్ చట్టం. మళ్ళీ ఈటలన్న ఏడుకోవాలి, కోర్టుకోనిక లేదు, వక్ఫ్ ట్రిబ్యునల్కే పోవాలి. వక్ఫ్ ట్రిబ్యునల్ వాళ్ళు ఉంటారు, జడ్జిలు 5 తుర్కోలు ఉంటారు. ఆ తుర్కోడు చెప్పిందే వేదం. మళ్ళా ఈటలన్నది నీ ఇల్లు నీది కాదన్నాడు అనుకో, ఈ ఈటలన్న ఇక సుప్రీంకోర్టు కోరాదు, హైకోర్టు కోరాదు, ఇక ఇంకో ఇల్లు కట్టుకోవాలి. అది వక్ఫ్ చట్టం. ఇది కాంగ్రెస్ వాడు హిందువులకు ఇచ్చిన గిఫ్ట్. 3 అంశాలు చెప్తా బ్రదర్. తుర్కోళ్ళ రాజకీయ మ్యాప్ ఏమంటారు, పొలిటికల్ మ్యాప్ ఏ రకంగా ఉంటుందో 3 ఫేజ్లలో ఉంటది. ఫస్ట్ ఫేజ్ 10 నుంచి 15% దాకా తుర్కోళ్ళు ఉన్న జనాభా ఉన్న జాగాల దారుల్ అమన్, ల్యాండ్ ఆఫ్ పీస్ అంటాడు వాడు. అంటే ఏమంటాడు, ఇక సుమా మీడియాలో ఉన్నా కూడా నాకేం ఫరపడదు, కానీ తుర్కోళ్ళు అంటే ఇస్లాం కాదు, తుర్కోళ్ళు అంటే ఇస్లాం కాదు, ముందే చెప్తున్నా. 10 నుంచి 15% ఉన్న కాడ దారుల్ అమన్ అంటాడు. సెక్యులర్ దేశం, హిందూ ముస్లిం భాయ్ భాయ్, గంగా జమున తేజీబ్, మనం అందరం కలిసి ఉండాలి, మీకు మాకు వ్యత్యాసం లేదు, మా దేవుడు మీ దేవుడు ఒక్కడే, ఎన్ని సూక్తులు చెప్తా ఉంటారు. ఒక్కసారి 15% దాటి 15 నుంచి 25% దాకా వచ్చి రాగానే జనాభాలది దారుల్ అమన్ పోయి దారుల్ హరబ్ అవుతుంది, అంటే ల్యాండ్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్. ఇక ఈడ మెల్లగా ఓటు జిహాద్, లవ్ జిహాద్ ఇటువంటివి మొదలవుతా ఉంటాయి. మెల్లమెల్లగా ఏమంటారు మన కమ్యూనల్ రైట్స్. ఇక ఈడ మనం విగ్రహం పెట్టుకున్నాము, పచ్చ జెండా పెడతారు, వీళ్ళు ఆకుపచ్చ జెండా పెడతారు. జెండా పెట్టగానే కాంగ్రెస్ వాడు, ఈ కేసీఆర్ పార్టీ వాడు వచ్చి ఏం చేస్తారు, దానికి తడకలు కడతారు.